గ్యారా గ్యారా రైట్ నో మీకు జీ5లో తెలుగు ఆడియోలో కూడా మీకు అవైలబుల్గా ఉంది. అబ్సల్యూట్లీ అండ్ ఫ్యామిలీ వాచబుల్. అట్ ది సేమ్ టైం 8 ఎపిసోడ్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఐ నో దట్ ఇది సిగ్నల్కి రీమేక్, అసలు నువ్వు రీమేక్స్కి రివ్యూస్ ఇవ్వవు కదా. ఎస్ అదే నోట్ మీద ఉన్నా. బట్ ఆ సిగ్నల్ కనుక పొర్రుపోటున ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉందనుకోండి అసలు పట్టించుకోండి కాదు, కొరియన్లో ఉంది. బట్ మనకి ప్రాబ్లం ఏంటంటే కొరియన్లో వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి అంత పలికిసావు అనమాట. అవి మనం అర్థం చేసుకునేసరికి ఆ సీన్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి, చాలా కష్టం. అందుకే ఆ మౌస్ ఇది కూడా ప్రీవియస్ మూవీ రికమెండేషన్స్లో కూడా అది కంప్లీట్ చేయడానికి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఫేస్లో గుర్తుపెట్టుకోవాలి, ఫేస్లో ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలకు అబ్బో చాలా ఇబ్బందిగా ఉండిద్ది. సో అందుకని అవాయిడ్ చేశారు అనమాట. బట్ మనకి రీమేక్ చేసినా కానీ చాలా బాగా చేశారు భయ్య, 100కి 100% న్యాయం చేశారు. అండ్ రీసెంట్ టైమ్స్లో మూవీ రికమెండేషన్ పెట్టడానికి ఎన్నో వాచ్ చేసిన నేను రీసెంట్గా సోది కంటెంట్ అంతా చూస్తూ ఒక ఫుల్ మీల్స్ సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చిందని చెప్తాను. ఈ సిరీస్ మాత్రం యువర్ ప్రీషియస్ మొబైల్ డేటా విల్ బి డామ్ గోల్డెన్ వర్త్ మ్యాన్, మామూలు గోల్డెన్ వర్త్ కాదు. ప్లాట్ విషయానికి వచ్చేస్తే 15 సంవత్సరాల నుంచి సాల్వ్ అవ్వని కేసు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక కొత్త లా తీసుకొస్తుంది అనమాట. సాల్వ్ అవ్వని కేసెస్ అన్నిటిని కూడా ఇంకా ఒక పర్టికులర్ డేట్న ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తారు అనమాట. ఒక డెడ్ లైన్ అయితే ఉంది, ఈ టైంలో వాళ్ళది సాల్వ్ చేయగలరా లేదా. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయన్నమాట, ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి అసలు ఎన్నో లేయర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు ఈ సిరీస్లో చూస్తారు. అండ్ ఈ సిరీస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సస్పెన్స్, క్యూరియాసిటీ, ఎంగేజింగ్ నరేషన్. మ్యాన్ ఎంత బాగా హోల్డ్ చేశారంటే మనకి మొదటి నుంచి మనకి వాళ్ళు ప్రతి కేసుని మనకి సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. అడిషనల్గా మనకి ప్యారలల్గా ఒక పర్టికులర్ క్యారెక్టర్తో మనకి ఒక సస్పెన్స్గా మనకి హోల్డ్ చేసి మనకి వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ ఇది ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక చిన్న వాకీ టాకీ ఉండిద్ది. ఆ 1990 టైం లైన్కి అండ్ ప్రెసెంట్ టైం లైన్కి ఈ చిన్న వాకీ టాకీ కనెక్షన్ అనమాట. నేను స్టోరీ ఎక్కువ చెప్పట్లా, ఒక పాయింట్ చెప్తున్నాను, మీరు చూడాల్సింది చాలా ఉంది. సో మనకి ఇప్పుడు ఆ టైం లైన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్, ప్రెసెంట్ టైం లైన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇద్దరికి కనెక్షన్ అయితే కుదిరిద్ది అనమాట. ఇలాంటి ఒక యూనిక్ కనెక్షన్తో వీళ్ళు మర్డర్ కేసు అనేది ఎలా సాల్వ్ చేశారు, సాల్వ్ చేసేటప్పుడు మనకి ఎన్నో లేయర్స్ మనకి స్టోరీలో మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనకి చక్కగా మనకి క్లోజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మనకి ఈ రెండో టైం లైన్స్ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక పర్ఫెక్ట్ కలర్ ప్యాలెట్, ఆ కలర్ గ్రేడింగ్ ప్యాలెట్ మాత్రం భలే మెయింటైన్ చేశారు. అంటే మనకి సింపుల్గా ఈ కలర్ ప్యాలెట్ వచ్చిందంటే ఓకే ఇది ఈ టైం లైన్, ఈ కలర్ ప్యాలెట్ వచ్చిందంటే ఓకే ఇది మనకి ప్రెసెంట్, ఇలా మనకి చాలా సింపుల్ సాలిడ్ గా మనకి సెట్ చేశారు పోయా. అట్ ది సేమ్ టైం మనకి లాజిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు సాల్వ్ చేసేది ఏదో నిన్నో రేపు జరిగిన మర్డర్ కాదు, 10-15 years క్రితం జరిగిన ఇలాంటి కేసు అయితే వాళ్ళు పిక్ చేసుకున్నారు. సో దాంట్లో క్లూస్, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ ప్రతి ఒక్కటి కూడా లాజిక్గానే ఉండాలి. ఎక్కడ లాజిక్ లెస్గా అస్సలు ఉండకూడదు, సెన్స్లెస్గా ఏం మాత్రం ఉండకూడదు. ఇలా వీళ్ళు ప్రతిది కూడా పిన్ పాయింట్గా అన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ రేస్గా మనకి ఎంగేజింగ్గా తీసుకెళ్తూనే ఉంటారు భయ్య. అడిషనల్గా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా మనకి అంతే సాలిడ్గా ఉంటాయి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రైటింగ్ మ్యాన్. ఎందుకంటే వాళ్ళు పిక్ చేసుకున్న పాయింట్ అనేది చాలా యూనిక్గా ఉండిద్ది. అట్ ది సేమ్ టైం వీళ్ళు కేసెస్ సాల్వ్ చేసేటప్పుడు కూడా ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ని చాలా హార్డ్గా డిజైన్ చేశారు అనమాట. సో విపరీతం కష్టపడ్డారు, అది మనకి చాలా స్పష్టంగా కనిపించింది అబ్బా ఆ రైటింగ్లో మనకి. అండ్ ఆల్సో మనకి కొంతమంది క్యారెక్టర్స్ని ఎలిమినేట్ చేయడానికి కూడా చాలాసేపు ఆలోచిస్తూ ఉంటారు. బట్ వీళ్ళు మాత్రం సాలిడ్గా మనకి ఆ స్టోరీకి హుక్ అవ్వాలని చెప్పేసి క్యారెక్టర్స్ని ఎలిమినేట్ చేయడానికి కూడా ఏమాత్రం ఆలోచించలేదు భయ్య. నాకు అది చాలా బాగా నచ్చింది. అలా వెళ్ళేటప్పుడు మనకి వీళ్ళ క్యారెక్టర్స్ పరంగా కూడా మనకి ఇన్ డెప్త్గా వెళ్తూ ఉంటారు అనమాట. సో దాంట్లో భాగంగా మనకి ఎన్నో లేయర్స్ కూడా మనకి ఓపెన్ అవుతాయి వీళ్ళ క్యారెక్టర్స్లో. సో వాటికి క్వశ్చన్లు ఇస్తారని చెప్పేసి చూస్తూ ఉన్నా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కొన్నిటికైతే ఆన్సర్లు ఇచ్చారు, బట్ కొన్ని అయితే ఇంకా క్వశ్చన్ మార్క్ లాగే ఉన్నాయి. అవి మనకి సీజన్ 2లో ఇస్తారేమో, మరి వెయిట్ చేసి చూడాలి. అది విషయం అయితే. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ హాఫ్ గోల్డ్ అండ్ హాఫ్ డైమండ్ మ్యాన్. సో అంటే మనల్ని ఆ ఎమోషన్స్ కూడా హార్డ్ హిట్టింగ్గా మంచిగా వర్కౌట్ అయితే ఇంకా మాస్టర్ పీస్ ఇచ్చేసామండి. సో ఈ రేటింగ్ అనేది ఒరిజినల్కి అట్ ది సేమ్ టైం వీళ్ళకి కూడా, ఎందుకంటే వీళ్ళు కూడా ప్రాపర్గానే మనకి ఇచ్చారు, మళ్ళీ చెడగొట్టకుండా. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో పర్ఫెక్ట్గా మనకి జస్టిఫై చేశారు అనమాట. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్స్ డీసెంట్. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, ఇట్స్ గుడ్ మ్యాన్, బాగానే మెయింటైన్ చేశారు. సో దాట్స్ రివ్యూ ఆన్ గ్యారా గ్యారా. అండ్ that's it man. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.